హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హోలీ పండుగని? మేమైతే జస్ట్ లైట్గా సెలబ్రేషన్ అన్నమాట, అది కూడా పెద్దగా ఏం లేదు. సో నేనైతే ఇంక ఈ సంవత్సరం సెలబ్రేషన్ ఏం చేసుకోకూడదు అని అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఊరుకోవట్లేదండి. వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో తెలుసా నాతోని? మీరు వస్తేనే కానీ మేము అరవడం మానం, మిమ్మల్ని చిరాకు రప్పించేస్తాం మీరు రాకపోతే అని చెప్పేసి పెద్దగా అరిచేశారన్నమాట ఇల్లంతా ఇప్పటిదాకా. ఆ అరుపులు ఎనలేక సర్లే వస్తాను నడవండి అని చెప్పా. మేము వెళ్తే మీరు రారు, మేము ఇక్కడే ఉంటాం అన్న. ఒరే కాదురా ఒకటి ఇంట్రడక్షన్ వీడియో అయినా చేసుకుని వస్తాను నడండి అని చెప్పా. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాం, మీరు 5 నిమిషాలు రాకపోతే మళ్ళీ మేము వచ్చేసి అరిచేస్తామని చెప్తున్నారు. ఇలా ఉన్నారు పిల్లలు. ఏం చెప్తాను చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చిన్నమ్మ ఏమంటుందో తెలుసా? అది ఇంతే ఉంటుంది. మా అమ్మ ఈరోజు చికెన్ కూర వండింది, మీరు ఆడుకోవడానికి వస్తే మీకు చికెన్ కూర వేస్తానండి అని చెప్తుంది. పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు. రండి మనం కూడా వెళ్ళిపోదాం. సో మేమేమి ఉండదు పెద్దగా, వాటర్ కొట్టుకుంటాం అంతేనండి. రంగులు పూసుకుంటాం ఫస్ట్, తర్వాత వాటర్ కొట్టుకుంటాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ పండుగ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కూడా మంచిగా హోలీని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, మిస్ అవ్వకుండా చూస్తూ. ఇక్కడేంటి ఫొటోస్ చూపిస్తున్నాను, మీరు ఆడుకున్నది చూపించకుండా అని అనుకుంటున్నారా? లేదండి, నేను ఆడుకోవడానికే వెళ్ళాను, వీడియో కూడా తీసుకుందామని అనుకున్నాను. కానీ నేను వెళ్ళేసరికి మొత్తం తడిపి ముద్ద చేసేసారంటే నమ్మండి. పేడ నీళ్ళు కొట్టారు, ఎలా చూపించుకోమంటారు చెప్పండి? సో మీరు ఇలానే చేసుకున్నారా పేడ నీళ్ళతో హోలీ? మా వాళ్ళైతే పేడ నీళ్ళతో హోలీ చేశారండి. ఎప్పుడు ఇంతేలేండి, కాకపోతే ఏంటంటే కొంచెం వీడియో అన్నా తీసుకొని ఇచ్చేవారు. ఈసారి అలా కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదన్నమాట నాకు. అందుకని ఇక్కడ మేము ఆడుకోవడం అన్నది మీకు చూపించలేదు. ఇంకా తర్వాత వచ్చేసిన తర్వాత నా డైలీ పని. హోలీ రోజే గ్రహణం కూడా వచ్చింది కదండి, సూర్యగ్రహణం. సో అందుకని చెప్పేసి మేము 1:30 కల్లా భోజనాలు అయితే చేసేసాము. టీ కూడా భోజనం చేసిన తర్వాత తాగేసాము. గ్రహణం పట్టి ఇడిచేంత వరకు కూడా ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు అన్నట్టు. మరి మీరు కూడా అలానే ఉంటారా? గ్రహణం ఇడిచిన తర్వాత ముందైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇలాగా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మాకనే కాదండి, ప్రతి చోట ఇలానే ఉంటుంది. గ్రహణం ఇడిచిన తర్వాత చక్కగా స్నానం చేసేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని, గ్యాస్తో సహా క్లీన్ చేసేసుకొని వంట అనేది స్టార్ట్ చేయాలి. క్లీనింగ్ తర్వాతనే వంట చేసుకుని తినాలన్నమాట. మొత్తం ఫ్యామిలీ అంతానండి, మొత్తం అందరం కూడా తలస్నానం చేసేసిన తర్వాతనే ఇక్కడ మేము పని అన్నది స్టార్ట్ చేసాము. ఇంకా ఫస్ట్ అయితే నేను వంటగది క్లీన్ చేసేసుకుని వంట అనేది స్టార్ట్ చేశాను. ఇంకా మా వాళ్ళైతే స్నానాలు చేస్తున్నారు. ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కనుక ఉదయం వండిన అన్నం కూర ఇంకేం తినకూడదు అన్నమాట. గ్రహణం అయిన తర్వాత అవన్నీ పడేసేయాలి. ఇంక ఇక్కడ నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ రైస్ అయితే నానబెడుతున్నాను. ఇవి మామూలు రైస్ అనండి, బాస్మతి రైస్ కట్ట కాదు. అన్నం వండితే కూర ఉండాలి కదా, అలా కాకుండా ఇంకా టమాటా రైస్ కింద అయితే చేసేద్దాము, ఇంకా కూర అవసరం లేకుండా అని చెప్పేసి ఇక్కడ టమాటా రైస్ అయితే చేస్తున్నాను నేను. అన్నట్టు గ్రహణం రోజు మరి మీరేం చేసుకుంటున్నారు సాయంత్రం? నేనైతే ఇలాగా టమాటా రైస్ అయితే చేస్తున్నానండి. నేనైతే టమాటా రైస్ ఇవన్నీ వేసి చేస్తానన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, నేనైతే ఈ విధంగా చేస్తానండి. సింపుల్గా ఇంకేమీ ఎక్కువ వేయకండి, ఈ మూడే వేస్తున్నాను. ఇంకా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, వెల్లుల్లిపాయ అయితే వేస్తున్నాను. ఎల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నట్టయితే చాలా కమ్మగా ఉంటుందండి. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఎల్లుల్లిపాయ అనేది. డైరెక్ట్గా ఎవరు తినరు, ఇలా అయితే ఇంకా వాళ్ళకి కూడా తెలియదు అన్నమాట మనం ఇందులో ఎల్లుల్లిపాయ వేసినట్టుగా. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి, మీకు ఇంతకుముందు కూడా చూపించాను. ఈ మధ్య కాలంలో నేనైతే టమాటా రైస్ చేయలేదు, ఇంతకుముందు ఎప్పుడో మీకు చూపించాను అన్నమాట. సో ఇంకా నేనైతే గ్రహణం రోజు సాయంత్రం ఇలాగా టమాటా రైస్ అయితే చేసేసాను. ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి మజ్జిగ చట్నీ చేశాను అనమాట. మా వాళ్ళకి అది ఉంటే ఇంకేం అవసరం లేదు, చాలా ఇష్టంగా తింటారు. అది కాకపోయినా ఇలా వేడివేడిగా చేసి పెడితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మీలో ఎంతమంది వేడిగా తినడానికి ఇష్టపడతారు? మేమైతే ఈ మధ్యన వేడిగా తినడానికి ఇష్టపడుతున్నామండి. అంతకుముందు అయితే మా వాళ్ళు వేడిగా ఉంటే తినేవారు కదన్నమాట. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు కూడా వేడిగా ఉంటే ఇష్టపడుతున్నారు తినడానికి. ఎందుకో తెలియదు, కొన్ని కొన్ని మార్పులు మనకి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. చాలా మార్పులే జరుగుతున్నాయి అన్నమాట. హోలీ రోజు మీరు ఆడుకున్నది ఎందుకు పోస్ట్ చేయలేదు అని మీరు అడగొచ్చు. సో ఏంటంటే నాకు ఇష్టం ఉంది కదా అని చెప్పేసి అందరికి ఇష్టం ఉండాలని ఏమి ఉండదు కదా చూపించుకోవడానికి. వాళ్ళకి ఇష్టం లేకుండా నేను బలవంతంగా అయితే వీడియో తీయలేను కదా, వాళ్ళకి ఇష్టం ఉంటే నేను వీడియో చేయగలను. అందుకని చెప్పేసి ఇంకా నేను వాళ్ళనైతే చూపించలేదు. కనీసం మాకు ఏంటంటే కనుక
రంగులు పూసుకోవడం అన్నది చూపించేదాన్ని. కానీ అలా కూడా ఈసారి ఏంటో కుదరలేదు మరి. ఇంకొకటేంటంటే గనక అందరూ కూడా ఏదో చేసుకుంటున్నాము, ఏదో ఆడుకుంటున్నాము అన్నట్టు కాకుండా సంవత్సరానికి ఒక్కసారే కదా! ఆ ఒక్కరోజు ఎందుకు ఇలా ఎవరింట్లోనే వాళ్ళు ఉండాలి. మనం కూడా సరదాగా ఎంజాయ్ చేద్దాం, చక్కగా ఆడుకుందాం. ఇలాంటి రోజులు మళ్ళీ రావు కదా! వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు కదా! అని ఎందుకు ఆలోచించరసలు మీరు? అలా ఆలోచించినట్టయితే ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉంటారండి. మనకెందుకొచ్చిందిలే మనకవసరమా? ఈ ఏజ్‌లో ఏంటి అనుకున్నట్టయితే అలానే ఉండిపోతారు. అలా కాదండి పిల్లలతో పాటు మనం కూడా సరదాగా ఉంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా మన చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళొచ్చు కదా! అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? నేనైతే ప్రతి విషయంలోనే ఇలానే ఆలోచిస్తూ ఉంటానండి. మేము చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. మేము చిన్నప్పుడు పెద్దవాళ్ళని తీసుకొచ్చి మాతో చక్కగా ఆడిపించుకునేవాళ్ళం. వాళ్ళు కూడా మేము అడగగానే చక్కగా వచ్చి మాతో ఆడేవారండి. అలా ఎ అలా ఎవరు ఆడట్లేదిప్పుడు. రండి సరదాగా ఆడుకుందాం అని చెప్పినా సరే, మీరు పిల్లలు మీరు ఆడుకోండి మేమెందుకు అని అంటున్నారు. కానీ మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అలా అనేవారు కాదు తెలుసా మీకు? ఇప్పుడు మనుషుల్లో మార్పొచ్చినట్టే రోజులు మారలేదండి. మనుషుల్లోనే మార్పొచ్చింది. రోజులెప్పుడూ అలానే ఉన్నాయి. రోజులు యెళ్ళే కొద్దీ మనుషుల్లోనే మార్పొస్తూ ఉంది. ఇదొకటి గమనించుకోండి మీరైతే. నాకెందుకో చెప్పాలనిపించింది. అందుకే చెప్తున్నాను. ఇక్కడ నేను ప్రాసెస్ అయితే మీకు చెప్పట్లేదు కదా! సో, ఇక్కడైతే నేను ముందుగా పోపులో వేసేసుకొని తర్వాతొచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కూడా యేసుకుంటున్నాను. అలాగే నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకున్నాను. నేను డైలీ అన్నం వండే రైసేనండి అవి. బాస్మతి రైస్‌తో అయితే చేయట్లేదు. నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. మీరెలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. ఇంకోటేంటంటే గనక నేను చెప్పాలనుకున్నది ఆహ్, అలా కాకుండా పిల్లలతో మీరు కూడా సరదాగా ఉన్నట్టయితే వాళ్ళు ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మన పిల్లలతోనే కాదు వాళ్ళ పిల్లలతో కూడా మనం సరదాగా ఉన్నట్టయితే ఏం పోతది చెప్పండి? మనకి ఏం పోయేదుంది వాళ్ళతో సరదాగా ఉంటే? ఏమి పోదు కదా! అదొక హ్యాపీనెస్ అంతే. నేనైతే అలానే ఉంటానండి. ప్రతి ఒక్క పిల్లలతోనూ మంచిగానే ఉంటాను. చక్కగా మాట్లాడతాను. చక్కగా ఎటకారాలాడతాను. సరదాగా ఉంటాను. అందరూ నాలాగా ఉండాలని నేనేం చెప్పట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. సో, నాకెందుకో చెప్పాలనిపించింది చెప్పాను అంతే. ఇక్కడైతే నేను ఏసేసాను. ఇక్కడైతే ఇంక నేను మార్నింగ్ వండిన అన్నము, కూర ఉన్నాయి కదా! ఇవైతే క్లీన్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు. లేట్ అయిపోయింది కదా! స్నానం చేసేసరికి 7 అయిపోయింది. తర్వాత వంట స్టార్ట్ చేసేటప్పటికి 8 అయిపోయింది. ఇంకా చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అవ్వగానే వంట సంగతే చూసుకున్నాను. ఇక్కడైతే ఇంక ఇవి క్లీనింగ్ అక్కడ గ్యాస్ మీద అయితే ఎసరు పెట్టేసి ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానన్నమాట. ఉదయం వండిన కూర, అన్నం ఇవన్నీ పడేసేయాలిప్పుడు. అవేమీ తినకూడదింకా. మాకైతే గ్రహణం రోజు ఇలానే చేసుకుంటామండి. ఇవన్నీ ఇంకా క్లీన్ చేసేసుకోవాలి. ఇవన్నీ పడేసి శుభ్రంగా తోమేసుకోవాలన్నమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే టమాటా రైస్‌తో ఈరోజైతే ఇంక ఇలా కానిచ్చేస్తాము. మీరు గ్రహణం రోజు మరి మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసేయండి. ఇంక ఇదొచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి అన్నమాట. ఇంకివేమీ ఉంచకూడదు. మొత్తం ఇంకా మార్నింగ్ చేసుకున్నవన్నీ పడేసేయాలన్నమాట. ఇంకోటేంటంటే కనుక మాకు గ్రహణం రోజున దుబ్బుగడ్డ అనేది వేసుకుంటాము. మరి మీ సైడ్ వేసుకుంటారా అలాగా? సో, ఇంటి మీద ఇంకా కారం నిలవ ఉంచుకునే వాటన్నిటిలోనూ కూడా దబ్బగడ్డ అనేది వేసుకుంటారు. అప్పుడైతే నేను వేసినప్పుడు తీయలేదులెండి. ఆల్మోస్ట్ నా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకో కొద్దిసేపు అయితే ఉండాలి. సో, ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియోస్‌ని షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు చివరి వరకు పూర్తిగా చూసామని కామెంట్ చేయండి. ఇక్కడ మా హనీ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుందన్నమాట. నేను ఫ్రెష్ అయిపోయానని చెప్తుంది. ఇక్కడొచ్చేసి చూడండి, చంద్రుడు చూడండి ఎంత చక్కగా వచ్చాడో కదా! బయటికి రాగానే అలా కనిపించింది. నాకైతే భలే అనిపించింది. సో, మరి మీకేమనిపించింది? జాము రాత్రి జాము వేళ అన్న పాట గుర్తొచ్చిందా మీకు? నేను పాడిన దానికి పేర్లేం పెట్టకండి. నాకంత బాగా ఏమీ రాదు పాడడం అనేది. నేనేదో ట్రై చేశాను అంతే. నాకు పాడాలనిపించింది కాబట్టి పాడాను. నేనైతే ఇక్కడ గిన్నెలైతే తోమేస్తున్నాను. అప్పుడే తోమేసుకుంటూ ఉంటాను. ఎక్కువైపోతూ ఉంటే చిరాకొచ్చేస్తది నాకైతే. సో, నాకిష్టం ఉండదనమాట. ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే అంతగా అనిపించదు పనన్నది. ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయిపోతుంది. ఇంకా అక్కడ నాకు టమాటా రైస్ కూడా దగ్గర పడిపోయిందనమాట. అది కూడా చూపిచ్చేస్తాను రండి. మీకేం పెట్టనులేండి. మేమే చేసుకున్నాం ఇదైతే. ఇంకా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో కాంబినేషన్ వచ్చేసి మజ్జిగ చట్నీ చేయడానికి ఆనియన్స్ కోస్తున్నాను. కిచెన్‌లో నాకు నచ్చలేని పని ఏదైనా ఉంది అంటే ఉల్లిపాయలు కోయడమేనండి.
ఈ ఉల్లిపాయలు ఎప్పుడు నన్ను ఏడిపిచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడు కోసిన ఉల్లిపాయలు కళ్ళంట నీళ్ళు కారుతూనే ఉంటాయి నాకైతే. అందుకే నాకు ఇష్టం ఉండదు. కానీ ఆనియన్ లేకపోతే ఏది అవ్వదు కదా మనకి. సో, ఎలా అయితేనే నేను ఆనియన్స్ అయితే కోసేస్తున్నాను. మజ్జిగ చట్నీ కూడా చేసేస్తాను. మజ్జిగ చట్నీ అంటే మరి మీకు ఇష్టమేనా? మా వాళ్ళకైతే చాలా ఇష్టమండి. చికెన్ కర్రీ లేకపోయినా కూడా మజ్జిగ చట్నీతో తింటారన్నమాట. అంత ఇష్టం మా వాళ్ళకైతే. ఇక్కడైతే నేను 2 ఆనియన్స్ కోస్తున్నాను. అవి కూడా నా సైజు ఉన్నాయన్నమాట. మజ్జిగ చట్నీలోకి ఆనియన్ ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు కోపం వచ్చిందంతా కూడా వాటి మీద తీర్చేసుకుంటున్నాను నేనైతే. చూసారా జస్ట్ మిస్ నా చేతి అయిపోయింది తెలుసా ఆ రోజు. సో ఉల్లిపాయలు అయితే ఏ రకంగా అయినా సరే నన్ను ఏడిపిస్తూ ఉంటాయన్నమాట. ఫైనల్గా ఇదండి ఇవాళ మన బ్లాగు. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. చివరికి ఎంతమంది పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. గ్రహణం రోజు మరి మీరేం చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.